హాయ్ అండి. వెల్కమ్ టు జాబిలమ్మ కబుర్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను ఈరోజు మరో మంచి రెసిపీస్‌తో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే హోటల్ స్టైల్ పన్నీర్ కర్రీ, దూదిలా మెత్తగా ఉండే పుల్కాలు. రెండిటి కాంబినేషన్ అదిరిపోతుంది కదండీ! మరింకా ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదామండి. నేనైతే ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ పీసెస్ తీసుకున్నానండి. దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఇలా టాస్ చేసుకోవాలండి. గరిటె పెట్టి కలపకూడదండి, విరిగిపోతాయి ముక్కలు. టాస్ చేసుకున్న తర్వాత ఇలా ఉప్పు కారం ముక్కలకి పడుతుందండి బాగా. ఇలా ఉప్పు కారం పట్టించిన పన్నీర్ పీసెస్ని ఆయిల్లో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అవుతాయి అప్పుడు. ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఆ ముక్కలకి చప్పదనం అనేది ఉండదండి గ్రేవీలోని. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి, తీసేసుకోవచ్చు. అదే ఆయిల్‌లో 2 లార్జ్ సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేస్తే సరిపోతుంది. అందులోనే ఒక 6 జీడిపప్పు ముక్కలు కూడా వేశానండి నేను. ఈ జీడిపప్పు పలుకులు వేయడం వల్ల గ్రేవీకి మంచి రిచ్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. అవి మిక్సీ జార్‌లో తీసుకొని మెత్తగా పేస్ట్‌లా ఆడుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఈ రకంగా పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక 1 ఇంచ్ చెక్క, 2 ఇలాచి, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగనివ్వాలండి. అది వేగిన తర్వాత ఇందాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, టొమాటో ఆనియన్ పేస్ట్, అది, ఒక పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలండి. ఇది ఫ్రై చేసుకుంటున్న టైంలో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, లేదా అడుగంటే ఛాన్స్ ఉంది. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్, కారం. నేను కారం కొంచెం తక్కువ వేస్తానండి, ఎందుకంటే మా ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారు. ఉప్పు కారం కూడా వేశాక కొంచెం అది కలుపుకుందాము. అందులోనే కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఆ ఉడుకుతున్న దాంట్లోనే ధనియా జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కకు తీసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా అందులో వేసేయాలండి. ఆ పన్నీర్ పీసెస్ ఆ మసాలాలో ఉడికి టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చూసారు కదా, కర్రీ ఈ కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాము. పర్ఫెక్ట్ పన్నీర్ కర్రీ, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అండి. ఇది మనం రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషనే అండి. మనమైతే వీటితో పాటు పుల్కా చేసుకుందాము కాంబినేషన్కి. ఈరోజు మనం ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా పుల్కాలు మెత్తగా దూదిలా ఎలా రావాలో నేర్చుకుందామండి. దానికోసం 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను నేను. అందులో కొంచెం సాల్ట్, వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఓన్లీ వాటర్ తప్ప ఇంకేమీ మిక్స్ చేయలేదండి అందులో నేను. చూడండి, పిండి ముద్దని ఈ రకంగా మనం కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ అయినా మనం పక్కన ఉంచేసుకోవాలి. చూసారు కదా, మనం ఎంతలా పిండిని ఒత్తుతూ కలుపుతామో అంత సాఫ్ట్గా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలోకి పిండి వచ్చిన తర్వాత మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం ఒక 20 మినిట్స్. తీసి చూస్తే ఈ రకంగా ఉంటుందండి పిండి. మళ్ళీ దాన్ని కొంచెం ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక్కొక్క బాల్ తీసి కొంచెం పొడిపిండి చల్లుతూ ఇలా ఒత్తుకోవాలండి. మరీ ఎక్కువ ప్రెస్ చేస్తూ పల్చగా చేయకూడదండి, అప్పడాల్లో వచ్చేస్తాయి. ఇలాగే మిగిలిన బాల్స్ అన్నీ కూడా చపాతీల్లో ఒత్తేసుకోవాలండి. చూడండి, చపాతీలు ఈ మాత్రం మందం ఉంటే సరిపోతాయండి. పొయ్యి మీద పాన్ పెట్టి అది బాగా కాలనివ్వాలండి. కాలిన తర్వాత ఇలా పుల్కాలు వేయాలండి దాని మీద. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఈ రకంగా ఫ్రై అయిన దాన్ని అలా స్టవ్ మీద పెట్టుకోవాలండి, డైరెక్ట్ ఫ్లేమ్ మీద. సో అలా పొంగుతాయండి. దాంతో పొంగే పుల్కాలు రెడీ అండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా, నేను 1 డ్రాప్ ఆయిల్ కూడా వేయకుండా కాల్చాను. అలా కాల్చుకున్న పుల్కాలు ప్లేట్లో వేసుకొని పన్నీర్ కర్రీతో సర్వ్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు కూడా.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ మరో టేస్టీ ఫుడ్‌తో మీ ముందుకొస్తానండి. బాయ్ అండి.